ఫ్రెండ్స్, దొండకాయ పల్లీని చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, దొండకాయ ఇలా కట్ చేసుకున్నాను. వాటర్ అంతా తీసేస్తాము. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లగడ్డలు 3ను మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా ఉంటుంది. వాటర్ వేసుకోకూడదు, ఓన్లీ పౌడర్ లాగే ఉండాలి. ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై చేసేకి రెడీ చేసుకున్నాము. ఆయిల్ వేస్తున్నాను. చాలు, కొంచెంగానే చాలు ఆయిల్. వేస్తున్నాం. ఉద్దిపప్పు ఒక స్పూను, తర్వాత ఒక 2 రెమ్మలు. చూడండి, గోల్డెన్ రంగు వచ్చింది. తర్వాత ఇది వేసేసుకున్నాము. చూడండి, బాగా ఫ్రై అవుతా ఉంది. వాటర్ అంతా వెళ్ళిపోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేయాలి. మనకి ఎంత కారం పడుతుందో అంత పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉంటే మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దొండకాయ పల్లెని భలే ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. అయిపోయింది.